హాయ్ హలో నమస్తే. ఈ రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ మీద ఒక కంట్రవర్సీ నడుస్తుంది ఈ నేషనల్ మీడియాలో కూడా అక్కడెక్కడ. చూద్దాం అసలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆయన యూకే వెళ్తే యూకేలో వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి అటు నుంచి మళ్ళీ అమెరికా వెళ్తే అమెరికా వెళ్తానికి పర్మిషన్ ఇవ్వలేదు అనేది గొడవ నడుస్తుంది. ఇప్పుడు యూకే దాకా వెళ్ళిన వాడిని అమెరికా పంపించడానికి ఏమైంది అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇప్పుడు ఎంఈఏ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు జేడీ వ్యాన్స్ని కలవద్దని చెప్పలేదు, మమదాని కలుస్తా అన్నాడు అతనికి కలవద్దని చెప్పలేదు, అమెరికా పోవటానికి లేదని చెప్పట్లా. వాళ్ళు ఒక సర్ప్రైజింగ్ రీజన్ చెప్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్. ఏమని, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అమెరికా వెళ్ళేటప్పుడు వాళ్ళ పర్పస్ ఆఫ్ విజిట్ చెప్పాలన్నమాట. ఈ పర్పస్ మీద వెళ్తున్నారని చెప్పాలి. ఆ పర్పస్ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ పర్పస్ కాదు, అందుకని డెనీ చేసామని చెప్తున్నారు. దే డిడ్ నాట్ మీట్ ది స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్, స్టాండర్డ్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ పర్సన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, అందుకని మేము డెనీ చేసామని సింపుల్గా రీజన్ చెప్పారు వాళ్ళు. ఓకే, సర్ప్రైజింగ్ అనిపించింది. ఇప్పుడు ఈయన టూర్ ఇది ఎందుకు వెళ్తున్నాడు, ఈయన హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటి, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్కి వెళ్ళి అక్కడ తెలంగాణ అంటే వాళ్ళ హైదరాబాద్కి సంబంధించిన కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ దానికోసమని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ కోసం నేను వెళ్తున్నాను అలా అని పిలిచారని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో నేను వెళ్ళటానికి ట్రై చేశాడు. ఓకే, యూకే వెళ్ళి యూకే నుంచి అటు యుఎస్ వెళ్తాను. దానికి కేంద్రము పొలిటికల్ క్లియరెన్స్ లేదు అని తీసేసింది. దాంతో దెర్ ఇస్ అ ప్రాబ్లం. పొలిటికల్ క్లియరెన్స్ అనే పదం వాడారు. చాలామంది ఏమనుకున్నారంటే పొలిటికల్ క్లియరెన్స్ అంటే ప్రధానమంత్రి క్లియరెన్స్ ఇవ్వలేదు అనుకున్నారు. పొలిటికల్ క్లియరెన్స్ అంటే అది కాదు. అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఈయన యూకే వెళ్ళిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. యూకే వెళ్ళిన తర్వాత చెప్పారు మీకు యూఎస్ వెళ్ళడానికి పర్మిషన్ లేదని. ఆల్రెడీ వెళ్ళారు, డెలిగేషన్ వెళ్ళింది కదా యూకేకి, అక్కడికి వెళ్ళినాక చెప్పారు పర్మిషన్ లేదు, మీరు వెనక్కి రండి అని. సో అది బాగా కంట్రవర్సీ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, పొలిటికల్ క్లియరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక పదం వాడారు, ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం పదం వాడారంటే జేడీ వ్యాన్స్ని కలవద్దనేది అని మెన్షన్ చేయలేదు, ఇది అఫీషియల్ కాదని మెన్షన్ చేయలేదు, జోరాన్ మమదాని కలుస్తానన్నాడు అది మెన్షన్ చేయలేదు, ఇవన్నీ మెన్షన్ చేయలేదు. కానీ దేని మెన్షన్ చేశారట వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు, this particular case the proposed US program did not meet the standard of chief minister అన్నారు. did not meet the standard of chief minister. ఇప్పుడు పెద్ద అందుకని పొలిటికల్ క్లియరెన్స్ రాలేదన్నారు. పొలిటికల్ క్లియరెన్స్ అంటే ఏంటి, ప్రధానమంత్రి పర్మిషన్ ఇవ్వాలా, హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలా అనేది పాయింట్ వచ్చింది. ఇక్కడ అన్నట్టుగా హోమ్ మినిస్టర్ అది కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్లో ఈ యొక్క పొలిటికల్ క్లియరెన్స్ అంటే ఆబ్జెక్టివ్స్ మీట్ అవుతున్నారా, స్టాండర్డ్ మీట్ అవుతున్నారా, దాన్ని పట్టి దాన్ని చూసుకొని ఇచ్చేదాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. పర్పస్ ఆఫ్ విజిట్ అవన్నీ వెరిఫై చేస్తారు, దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారని వీళ్ళు మళ్ళీ ట్రోలర్స్కి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు దానికి ఈయన రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, నేను ఎడ్యుకేషన్ మీద మాట్లాడటానికి వెళ్తున్నా, ఎంఐటికి, హార్వర్డ్ యూనివర్సిటీకి ఎడ్యుకేషన్ మీద, హైదరాబాద్ యూనివర్సిటీ అనుసంధానం చేయడానికి పోతున్నా, స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఇన్వెస్ట్మెంట్ల కోసం, టెక్నాలజీ కోసం పోతున్నా. ఈ 4 పర్పస్లు అక్కడ రాసాము మేము. ఏమని, ఎడ్యుకేషను, స్కిల్, ఇన్వెస్ట్మెంట్, ఐటనరీ కూడా రాశారు. ఈ ఎంఐటి యూనివర్సిటీకి వెళ్తున్నామని. అదే నీ స్టాండర్డ్ మీట్ అవ్వకపోతే ఇంక నువ్వు దేనికి నీ స్టాండర్డ్ ఏం చెప్పాను, రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా. ఎడ్యుకేషనే నీ స్టాండర్డ్కి మీట్ అవ్వకపోతే, టెక్నాలజీ నీ స్టాండర్డ్కి మీట్ అవుతే ఇంక నువ్వు పెట్టిన స్టాండర్డ్ ఏంటి అక్కడ అనేది ప్రశ్నించాడు రేవంత్ రెడ్డి. ఒకటే ఇది పొలిటికల్ డెనియలు, రాజకీయంగా కావాలని ఆపారు నన్ను, కోఆపరేటివ్ ఫెడరలిజంలో ఇది తొక్కేస్తున్నారు అని ఒక పాయింట్ వచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, సెంటరు జేడీ వ్యాన్స్ని కలుస్తారు అంటే జేడీ వ్యాన్స్ ఏమన్నా నార్మల్ పర్సనా? జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కదా, వాళ్ళిద్దరు కలిసి ఏంటి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి జేడీ వ్యాన్స్ వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏం కాదు కదా, అఫీషియల్స్ అంటే అఫీషియల్గానే మాట్లాడుకుంటారు. జోరాన్ మమదానిని కలుస్తారని ఆ ట్రిప్లో ఉందన్నమాట. జోరాన్ మమదాని కలిస్తే ట్రంప్కి ప్రాబ్లం, మోడీ గారు కదా, ట్రంప్కి కదా ప్రాబ్లం. ఎందుకంటే అతను ట్రంప్ పార్టీ దాన్ని ఓడించాడు, జోరాన్ మమదాని ఓడించి అతను అధికారంలోకి వచ్చాడు ఇండిపెండెంట్గా.
ఇప్పుడు ఈ మందాని కాంట్రవర్సీ అంటే అక్కడ కొమ్మదేశం ట్రంప్ మీ మీ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ మందానిని కలుపుతానని నువ్వు ఆపేయమని ఏమైనా ట్రంప్ చెప్పాడా, లేకపోతే అదేం జరిగిందో మరి సెంటర్ సైడ్ ఇంటర్ప్రిటేషన్ అదేం తెలియదు. జోరాన్ మందాని ఒక కారణం అయి ఉండొచ్చు, కొంతమంది చెప్తున్నారు జోరాన్ మందాని కలవబోతున్నాడు అని ఆపారని. జేడీ వ్యాన్స్ని కలవబోతున్నాడు. జేడీ వ్యాన్స్ అంటే వైస్ ప్రెసిడెంట్ కలిస్తే తప్పే ఉంది. ఓకే, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమొచ్చింది, ఇదే టైంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు వెళ్ళారు. తెలంగాణ ముఖ్యమంత్రినేమో పర్మిషన్ లేదన్నారు, స్టాండర్డ్ మీట్ అవ్వలేదన్న. ఆయన రాసింది ఎడ్యుకేషన్ ఇవన్నీ రాశాడు, దాని పర్పస్ స్టాండర్డ్ మీట్ అవ్వలేదు. మరి భూపేంద్ర పటేల్ ఎలా వెళ్ళాడు? ఆయనేమి స్టాండర్డ్ కలిగిన రీజన్ ఇచ్చాడు, డబుల్ స్టాండర్డ్ కదా అని డైరెక్ట్గా ఇతనే చీఫ్ మినిస్టర్ అన్నాడు కదా, తెలంగాణ చీఫ్ మినిస్టరే. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంటు, బిజినెస్ మీటింగ్సు, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ డెలిగేషన్స్ ఇవే మీకు స్టాండర్డ్ మీట్ అవ్వకపోతే మరి గుజరాత్ ఆయనకి అట్లా మీట్ అయింది. ఆయన కూడా అదే రాసి ఉంటాడు కదా, ఆయన ఏమైనా కొత్త ఏమైనా రాస్తాడు గుజరాత్ ముఖ్యమంత్రి గారు? మరి ఆయనకి ఇచ్చి నాకెందుకు ఇవ్వకూడదని ఇది ఒక డిస్క్రిమినేషన్ అని చెప్పేసి, బికాజ్ మేము కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాబట్టి ఆపేవు, ఇది ఫెడరల్కి వ్యతిరేకమని ఈ పాయింట్ వచ్చింది. కానీ వీళ్ళు బీజేపీ వాళ్ళు, కిషన్ రెడ్డి గారు వీళ్ళే ఉంటారంటే మీరు ఇది కాన్స్పిరసీ లేదు, పొలిటికల్ కాన్స్పిరసీ లేదు, మీరు కరెక్ట్గా స్టాండర్డ్ మీట్ అవ్వలేదు అని. అది ఇంకేమంటారు, తెలంగాణ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు సెంటర్ ఏం చెప్తే వాళ్ళు వ్యతిరేకం పోలేరు కదా, తెలంగాణ సెంటర్కి చెప్పినట్టు చెప్పారన్నమాట. వీళ్ళు ఇంక కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు, మల్లికార్జున ఖర్గే గారు వీళ్ళు రెస్పాండ్ అయ్యి వీళ్ళు ఏంటంటే ఇది మా స్టేట్లో ఎక్కడెక్కడైతే ముఖ్యమంత్రులు ఉంటారో వాళ్ళు మీరు తొక్కేస్తున్నారు, ఫెడరల్ తొక్కేస్తున్నారు, గవర్నమెంట్ మీ చేతిలో ఉందని మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు తొక్కేశారని మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడారు అక్కడ. దీంట్లోకి బీఆర్ఎస్ ఎంటర్ అయింది. బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు కాంగ్రెస్ ఇద్దరిని తిడతారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు మీ ఇద్దరు కలిసి తెలంగాణ పరువు తీశారని చెప్పి వీళ్ళు దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు, ఓకే, ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలిసి తెలంగాణ పరువు తీశారు, ఓకే అనేది బీఆర్ఎస్ యొక్క వర్షన్. సో ఒరిజినల్ ఇది హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటి, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వీళ్ళందరూ కలుస్తా అన్నాడు. ఇది ఒరిజినల్ ప్లాన్. ఇది టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి యూకే దాకా వెళ్ళినవాడు పక్కకి వెళ్తానికి ఏమైంది, అంతవరకు పక్కకి వెళ్ళి పర్మిషన్ ఇవ్వడానికి ఏముంది, ఆల్రెడీ వెళ్తున్నాడు సగం దూరం వెళ్ళినోడు జస్ట్ అట్లా వెళ్తే అమెరికాకి వెళ్ళిపోవచ్చు కదా యూకే నుంచి. సో కనీసం ఆ దృష్టిలోనే పెట్టుకొని పంపించకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి రమ్మన్నారు, సగం దూరం వెళ్ళినాక వెనక్కి రమ్మన్నారు. అది బాగా హట్టింగ్ అనమాట రేవంత్ రెడ్డికి. సో అది బాగా ఇష్యూ అయింది. ఈ పొలిటికల్ క్లియరెన్స్ అంటే పదం వాడారు, ఏంటి దాని మీనింగ్ ఏందో ఎవరికి తెలియదు. పొలిటికల్ క్లియరెన్స్ అనే పదం వాడారు వాళ్ళు. వీళ్ళేమో ట్రోలింగ్ చేస్తున్నారు. పొలిటికల్ క్లియరెన్స్ అంటే రాజకీయ క్లియరెన్స్ లేదంటే పైన బీజేపీ వాళ్ళు వద్దన్నారని, నాకు పర్మిషన్ ఇవ్వలేదని ఇలా వచ్చింది. పొలిటికల్ క్లియరెన్స్ అనే పదానికి అలా వచ్చింది అనమాట అర్థం. ఓకే, సరే, ఏదైనా నా ఉద్దేశం ఏంటంటే సింప్లీ వాట్ ఐ వాంట్ టు సే, ముఖ్యమంత్రి అతను తెలంగాణ ముఖ్యమంత్రి జోరాన్ మందాని కలిశాడు. ఏంటి వాళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్స్ కాదు కదా, జేడీ వ్యాన్స్ని కలుస్తాడు, ఫ్రెండ్స్ కాదు కదా. యూనివర్సిటీకి వెళ్తాడు, అక్కడేం వాళ్ళ పిల్లలు చదువుకోవట్లేదు కదా. ఒక ముఖ్యమంత్రి వెళ్ళేది ఏదో ఒక పొలిటికల్ ఒక అఫీషియల్ పర్పస్కే కదా వెళ్తాడు ముఖ్యమంత్రి. దాన్ని కూడా కంట్రోల్ చేసిన అవసరం ఏముంది? అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.